అనంతపురంలోనేనా? అనంతపురంలో ఏం కంపెనీ? అది B2K అని కంపెనీ. B2K అదేందట కంపెనీ లోగో అది. అంటే ఏంది? అంటే బ్యూటిఫుల్లా? బ్యూటిఫుల్. అమ్మా మీకు ఒక 1 వీక్ లో ఫ్రీ గ్యాస్ వచ్చేస్తుంది. ఫ్రీ గ్యాసా? 1 వీక్లో? 1 వీక్ లో అమ్మా. అమ్మయ్యా, అంతకన్నా ఏం కావాల నాయన? సరే K2B B2K అంటే బాత్రూమ్ టు కిచెన్. సో అంటే ఇప్పుడు నువ్వు 5-6 మంది ఇంట్లో ఉండల్లా, అవునా, బాగా ఫుడ్ తిని ఇక్కడే ఉండల్లా అన్నావు కదా. అప్పుడు గ్యాస్ అంటే అప్పుడు వాళ్ళందరూ పోయి బాత్రూమ్ లో గ్యాస్ అంటే అదంతా ఎరువయ్యి దాని నుంచి గ్యాస్ తీస్తావా? నీ మొండమయ్యా. తీసేయండి. రారా ఏమబ్బా ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఆనందం. అత్తయ్య బంధువులు వచ్చారు. ఏమది? గుళ్ళ ప్రసాదం అనుకుంటున్నాం కదా, స్వీట్స్ ఎన్ని తెచ్చినావు అబ్బా? తెచ్చిన అందరికి. ఏం చేటా స్పెషల్? జాబ్ వచ్చింది నాకు. జాబ్ వచ్చింది అంటే పార్ట్ టైం లేదు, ఇది చేస్తూనే పార్ట్ టైం చేసుకుందాం. మరి జాబ్ వస్తే అబ్బా ఏం కరెక్ట్ తెచ్చినావు నాయన, 3 ఏం సింపుల్ సిటీ మెడ్రాస్ బ్యూటీ అన్నట్లుంది నీది. సింపుల్ సిటీ మెడ్రాస్ బ్యూటీ. ఇంట్లోటివేమో అది కొంటే కూడా లెక్క ఖర్చు అవుతుందని ఇంట్లో ఉంటే ఎత్తుకొచ్చినట్లున్నావు. ఏదో ఒకటి ప్రేమతో స్వీట్ ప్యాకెట్ తేవాల కదా. ఏం ఆ ఫోన్లోనైనా స్వీట్ కట్ దేవుడు ఎరుగు. కంగ్రాచులేషన్. అయ్యో వద్దునైనా. ఏం జాబ్ వచ్చింది? మా మంచి కంపెనీలో వచ్చింది మా జాబ్. సాఫ్ట్వేర్ కదన్నా, హార్డ్వేర్ కాదు, సాఫ్ట్వేర్ కదన్నా, కానీ మీడియం లో ఉంటుంది. సాలరీ కూడా ఆ రేంజ్ లో వస్తుంది అన్న, సాఫ్ట్వేర్ రేంజ్ లో వస్తుంది. అంటే ఆశీస్సులు. ఆశీస్సులు అమ్మా, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మనకు. కాళ్ళాలు ముక్తానైనా పొద్దు అంకులు. ఏదమ్మా నీకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. కాళ్ళు ముక్కి జబ్బు ఎక్కువ ఉంది. నచ్చిన చోటే జాబ్ వచ్చింది. ఏ ఊర్లో? ఇక్కడ అనంతపురమే. అనంతపురంలోనేనా? అనంతపురంలో ఏం కంపెనీ? అది B2K అని కంపెనీ. అదేందట కంపెనీ B2K అంటే ఏంది? అంటే బ్యూటిఫుల్లా? బ్యూటిఫుల్. B2K నైస్ కంపెనీ. మా మంచి కంపెనీ. ప్రతి ఇంటికి అవసరమైనటువంటి దీన్ని ప్రోడక్ట్స్ కాదు, ఒకటే ప్రోడక్టే కానీ మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే బాబా మొత్తానికి అయితే చెప్పు తీసుకొని కొడతా. నాలాగా ఎంత నీలా కాదు, నీలాగా కాకుండా తరం కాకుండా పోతాడేమో అన్న. చెప్పులే అంటే నీలాగా కాకుండా అంటే నువ్వు తరమయ్యేదానివి, నీలాగా కాకుండా అంటే చూడే తిరుగా మరిగా చెప్పొద్దప్ప. ఏమమ్మా చెప్పమ్మా, నేను ఏమన్నానమ్మా? బాగా చెప్తావులే. ఇప్పుడు నీలాగా లేడు అంటే హ్యాపీ చేట. హ్యాపీ బాగా. మళ్ళా పార్టీ ఇప్పుడు డైలీ పార్టీనే ఇంకా పాట డైలీ పార్టీనే. ఓహో డైలీ పార్టీ అంటే పాట అంటే ఎందట్లేని పడే పాట అని పాట పాడతాడేమో మళ్ళా పాట పాడుతూ పార్టీ.
మేము అడిగిండేది పార్టీ. కాదు పార్టీనేమా డెఫినెట్లీ. పార్టీకి అమ్మ వాళ్ళ అన్నను కూడా ఇన్వైట్ చేయొచ్చా లేదా? మా అన్న ఎవరున్నారులే, మా అదే. నా కొడుకు జేబీలో చేసింది ఉప్పు తీసుకొని కొడతా. దేవి సినిమాలో వాడొకడు, నువ్వు ఇట్లా ఏ రాధిక ఎట్లనే నువ్వు నిద్రపోతారా అంటాడు ఇట్లా. బాగా చెప్తావు. మూతి ఇట్లా ఊ అని పెట్టుకొని వాడోడు వాడు తినమ్మా రవ్వలంట తిని పనుకుంటే నిద్ర బాగా వస్తుందంట. వాడంటేనే నాకు సరిపోదు. రవ్వలంట తిని పనుకో నిద్ర బాగా వస్తుంది. నువ్వే తిను, బాగా నిద్రపో. అన్న ఒక్క నిమిషం. హలో సార్. సార్ ఫీల్డ్ మీదే వచ్చాను సార్. కస్టమర్ దగ్గర ఉన్నాను సార్. కస్టమర్ దగ్గర వచ్చాను. మామూలే. సార్ నువ్వు కస్టమర్లా వాళ్ళకి అవును సార్, ఇప్పుడే చూసాను, చెప్తున్నాను. జాబ్ వచ్చిందో లేదో అప్పుడు బుస్సులు కొడతాను. అమ్మా ఎంతమంది ఉంటారు ఇంట్లో? మీరు ఎంతమంది ఉంటారు? ఏం కొత్తగా చూస్తున్నావా? మేము ఎంతమంది ఉంటే నీకేమి? చెప్పండి మా. ఏం మాకేమన్నా పట్టిస్తావా ఎవరికన్నా ఎంగతి? సార్ మా సార్ ఒక్కరే ఉంటారు సార్. ఎవరు అక్కడ? ఓ ఎవరు అక్కడ? అట్లా ఇన్ఫర్మేషన్లు ఇస్తాను ఒకటే ఉంటుందని. అంటే అట్ట కాదు మా, కొంచెము మనకి యూస్ఫుల్ లేదండి. ఓనా మనకి యూజ్ అయితే అమ్మ అన్నీ చెప్పేస్తుంది. మీకు బాగా యూస్ఫుల్గానే ఉంటుంది, ఇదే మీ ఇబ్బంది ఏం లేదండి. ఓకే సార్ ఓకే ఓకే. ఇప్పుడు రెండు ఉన్నాయి సార్ ఇక్కడ. చూసాను సార్. ఏం వాష్రూమ్ దగ్గర పోతున్నావు? ఏం చెప్పు అడుగులు కొలుస్తున్నాడు? ఏం మిద్దిగిన కడతావా మిద్దిగిన దొబ్బుతావా? వాష్రూమ్ నుంచి కిచెన్ లో పోతాను. 25 అడుగులు ఉన్నాయి సార్. సార్ ఎగ్జాక్ట్గా 25 అడుగులు. ఎట్లా లేదని ఒకటే 25 అడుగులు సార్. ఇంకోటి వచ్చేసి ఎట్లా లేదని ఒక 10 అడుగులు ఉంటుంది సార్. 10 కదా 12 వేసుకోండి సార్. ఓ ఏంది నా బాత్రూంలో అడుగులు కొలిసి ఆ కిచెన్ కాటి పోయి అడుగులు చెప్తా? ఏంది ఇది? అంటే సార్ అమ్మా ఇప్పుడు ఎవరు రారమ్మా ఇంటికి? అంటే అంటే మామూలుగా బంధువులు ఎవరైనా వచ్చిపోవడం అట్లా. ఎలా బంధువులు వస్తే అలా నీకు, రాకుంటే నీకు ఎలా? సార్ ఒక్క నిమిషం సార్, అట్లే లైన్లో ఉన్నాను సార్. మీకు యూస్ఫుల్గా ఉండేది ఏదైనా ఉంటే మీకు ఓకే కదా? ఏదైనా ఓకే. ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా ఓకే మా అమ్మకి. ఫినాయిల్ కూడా వెళ్ళండి, ఫినాయిల్ ఖచ్చితంగా కావాలి దీనికి. ఇప్పుడు మీకు గ్యాస్ కావాలి కదా, ఇంటికి గ్యాస్ కావాలి కదా, ఎవరికైనా కావాలి కదా. మీరు 1000 రూపాయలు పెట్టి తీస్తున్నారు కదా, అవును. ఫ్రీ గ్యాస్ వస్తే బా ఫ్రీ గ్యాస్ ఎందుకు ఇస్తారు? ఏం మోడీ ఇస్తానాడా లేదంటే చంద్రబాబు నాయుడు ఇస్తానాడా? మా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. నువ్వు గ్యాస్ కంపెనీలోనే చేస్తా ఉండేది? గ్యాస్ కంపెనీకా? ఓ అంటే B2K అంటే గ్యాస్ కంపెనీనా? మళ్ళా గ్యాస్ కంపెనీ ఉండే కంపెనీలు అందరికీ ఫ్రీగా ఇస్తే వాళ్ళేం వల్ల నీకెంత జీతం ఇస్తారు? అంటే మనం యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా చేయాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర కోట్లలో ఆస్తులు ఉన్నాయంట. ఇట్లా మనకి ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఫస్ట్ 3 months వచ్చేసి ఫ్రీమా, ఆ తర్వాత కొంచెం అమౌంట్ ఏమైనా పెంచుతారు యూనిట్ కింద అనేసి. 3 months మీకు ఫ్రీ కదమ్మా. మీకు గ్యాస్ ఎట్లా ఇస్తారు? అది భూమి నుంచి తీస్తారు. మాది భూమి నుంచి ఇస్తారు మనకి గ్యాస్ అనేది. ఓకే భూమి నుంచా? నాకేం అర్థం కాలే. అవునులేతే ఇప్పుడు కొత్త పైప్ లైన్లు వచ్చినాయి, ఇంటికే డైరెక్ట్ మనం సిలిండర్ పెట్టుకునే పనిలే. పైప్ లైన్ ఇట్లా మా వచ్చేది అది వేర్లే. అది గోడలకు బిగించి అట్లా కనెక్షన్ ఇచ్చి మన కరెంట్ బిల్ ఎట్లా కడతామో దాన్ని అట్లా కడతాం. ఇది వచ్చేసి మనకి ఇంటి నుంచే ఇది వస్తుంది అనమాట. మనం బయట అవి వచ్చేసి బయట యాడ్ నుంచి వస్తుంది, ఇది వచ్చేసి మన ఇంటి నుంచే వస్తుంది. ఎవరింటి నుంచి వాళ్ళకే అది. ఎట్లా అది? అది చెప్తానమ్మా. కొంచెం ప్రమోషన్ కూడా కావాలన్నా నాకు, ఎందుకంటే నేను ఆన్ సైట్ లో వర్క్ చేస్తాను లేదని తెలియాలి. ఇస్తారు అమ్మనే ఇస్తారు. ఇంకేమి అమ్మ ఫ్రీ గ్యాస్ వస్తే ఇంటికి ఏమ్మా మీకు వస్తుంది, మీరు ఇవ్వండి. మేము ఇస్తాము.
ఎందుకు అన్న ఏమనుకోకపోతే కొంచెం వీడియో తీస్తారన్న? తీస్తాలే చేట అది కొంచెము ఆ వీడియో తీసినామంటే నాకు ఎవరు అమ్మని ఇలా అమ్మని తీయాలి. మా ఒక్క నిమిషం సార్. సార్ నేను కనుక్కొని మొత్తము క్లియర్గా చెప్తా సార్, మీకు మొత్తం మళ్ళీ చెప్తా సార్. ఓకే సార్. అమ్మా మీకు ఒక 1 వీక్లో ఫ్రీ గ్యాస్ వచ్చేస్తుంది. ఫ్రీ గ్యాసా? 1 వీక్లో? 1 వీక్లో అమ్మా. అమ్మయ్యా అంతకన్నా ఏం కావాల నాయనా. ఎట్లా తెప్పిస్తావు చెట్ట ఫ్రీ గ్యాస్? ఎట్లా? కనెక్షన్ తీసుకొని వచ్చి కనెక్షన్ ఫిక్స్ చేస్తే ఫ్రీ గ్యాస్ మేలు కదా, ఊరికే నెల 1000 రూపాయలు పెట్టుకునే బదులు. మేలు కదా. 1 వీక్ పడుతుంది. ఫిట్టింగ్ మటన్ మాత్రం కన్నా ఒక వస్తుంది. ఫిట్టింగ్ చార్జెస్ మాత్రం ఉంటాయి. మటన్ కైనా వస్తుంది. ఈ అమ్మ మటన్ పో తింటాందా నిన్న తెప్పించి ఊరికే ఇంత, ఇంకోసారి తెప్పిస్తే అడుగు. అయితే 1 వీక్ లో వేసేస్తారట. 1 వీక్ లో వచ్చేస్తుంది. అవునా? చార్జెస్ మాత్రము మీరు పెట్టుకుంటే రిమైనింగ్ కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు. ఫిట్టింగ్ చార్జెస్ ఏముంది పెట్టుకుంటాలే. ఏమంటే 1 వీక్ మాత్రం మీరు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 వీక్ ఎందుకు తొందరగా? 1 వీక్ అలప్ప ఒక 2 days 3 days లోపల చెప్పి 2 days ఏమి అంటే ఏం 2 లేదు, days నేను కూడా ఇప్పుడే కదా జాయిన్ అయింది. నాకు కొన్ని చెక్ చేసుకోవాలి. 3 days లోపల చెప్పి కొన్ని నేను కూడా చెక్ చేసుకోవాలి. నేను కూడా ఇప్పుడే కదా జాయిన్ అయింది. ఏం చెక్ చేస్తావు? చెక్ చేసుకోవాలంటే నేను ప్రొసీజర్ ఏంటి అసలు ఇవన్నీ చూసుకోవాలి కదా, అందుకనేసి. అవునులే కొడుకు, నీకు నాకు ఏం తెలుసు అట్లవన్నీ ప్రొసీజర్స్ అంట. అందుకనేసి 1 వీక్ పడుతుంది. చూసుకోవచ్చు కదా ఈడే, నీకు ఒకవేళ నువ్వే ఈడే చూడమంటే అయిపోయి కదా కొడుకు ప్రొసీజర్స్. నీకు తెలుసా? తెలుసు, కొంచెం డౌట్లు ఉన్నాయి అందుకనేసి. మా అమ్మ క్లారిఫై చేస్తారు చూడు. నాకే నేనే లే. ఏమైనా ఫుడ్ లో డౌట్స్ ఏమో అని అనుకుంటున్నా నేను. గ్యాస్ కి ఫుడ్ దయ్యా నిద్రపోతానవా? లేదు డౌట్స్ అంటే పిల్లోడు ఫుడ్, నువ్వు ఫుడ్ ఇద్దరు. లేకుంటే ఏం మింగినావు? ఏమన్నా మింగినావా? మా అమ్మకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వచ్చాపా. మీరు కూడా వేయించుకోండి. వేయించుకోవాలా? అది ఎట్లా చెప్పండి. ఇప్పుడు 1 వీక్ ఓకే కదా మీకు? నాకు 3 days లో చేపించేసి చూడు, చూసిపో ఒకసారి ఏమైనా 2 days 3 days ప్రొసీజర్స్ అంతా. అయితే మా సార్ అడగదు మా మాట, అడిగి చెప్పాను. ప్రమోషన్ అంటే ప్రమోషన్ కూడా ఉంది ఖచ్చితంగా. మీరే తీయాల్సి వస్తుందన్న. మేడం వచ్చేసి అడుగుతున్నారు 3 days లో వర్క్ చేయొచ్చు కదా అనేసి. 3 days లో అంటే కష్టం కదా సార్, ఏం అర్థం కావట్లేదు సార్. 3 days లో అంటే కొంచెం కష్టమవుతుంది కదా సార్ అది. సార్ అట్లా చూస్తారా సార్ కొంచెం అట్లా? నన్నే చెక్ చేయమంటారా? సరే సార్, నాకు కొంచెం గైడ్ చేయండి, చేస్తాం సార్. సార్ సరే రామా బాత్రూమ్కి, బాత్రూమ్ పోదాం. ఏంది ఏమన్నావు? చిచ్చి ఏందది? రామా బాత్రూమ్ పోదామంటాడు సగులుడు. అంటే బాత్రూమ్ లో వర్క్ అన్నా అది. మరి అట్లానే బాత్రూమ్ లో వర్క్ ఉంది రామాను. ఏ బాత్రూమ్ రామా బాత్రూమ్ పోదామంటే ఏందది? సగులుడా బాగున్నాడే. ఏంది బాబీ బాత్రూమ్ ఏంది? ఫ్రీ గ్యాస్ ఏంది? ఫ్రీ గ్యాస్ ఏంది? నాకు అర్థం కాలే. మీకు గ్యాస్ కావాలా లేకపోతే గ్యాస్ కావాలా? బాత్రూమ్ లో గ్యాస్ ఉంటదా? మీకు ఆన్సర్ కావాలా గ్యాస్ కావాలా? గ్యాస్ కావాలా? అయితే ఇప్పుడు డోర్ తీస్తాను. ఇక్కడ మా వర్క్ ఉండేదే. అంటే అసలు నాకు అర్థం కాలే. మా నీకు తెలియని విషయంలో నీకు ఎందుకు వర్కులు చేస్తావు? మీకు గ్యాస్ కావాలా ఆన్సర్ కావాలా? గ్యాస్ కావాలా? గ్యాసే కావాలా మాకు. ఇప్పుడు మా సార్ ఏమంటున్నారంటే ఒకరు కాదు ఒక 5-6 మంది ఉంటేనే వర్క్ అవుతుంది అంటున్నారు. అంటే 5-6 మంది వచ్చి ఏం చేస్తారు? అంటే కాదు మా, ఇక్కడ ఒకరుంటే పని అవ్వదు, ఒక 5-6 మంది ఉంటేనే వర్క్ అవుతుంది అంటున్నారు. సరేలే, ఈ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపిస్తాను. 5-6 మంది వచ్చి ఏం చేయాలా? వాళ్ళు ఇక్కడ నివసించినారంటే ఇక్కడ తిని బాగా హ్యాపీగా ఉన్నారంటే వర్క్ అవుతుంది. అంటే ఇక్కడే ఉండాలా వాళ్ళు ఇక్కడ జీవిస్తారు. మా మీకు అన్ని చెప్పాలంటే మీరు కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ
మదనండి. ఇక్కడ ఒక డ్రిల్ మిషన్ వేస్తుందమ్మా. యాడా ఇక్కడ ఒక డ్రిల్ మిషన్. ఓకే. ఇక్కడ డ్రిల్ మిషన్ వేసుకొని మా దగ్గర పొడి వస్తుంది, మా ఒకటి పౌడర్ ఒకటి వస్తుంది. అవును, వేసుకుంటే చాలా మంచి పొడులు ఉంటాయి. రెడీ అవుతుంది. పొడి ఏం చేసేది? పొడి ఆడేస్తారు పొడి అంటే బిర్యానీ పొడి కాదమ్మా. నీ మగం మందా బాత్రూమ్ లోకి వచ్చి బిర్యానీ పొడి అంటావు. ఆ పొడి ఆడేస్తావు. అయ్యి ఎందుకు చెట అట్లా నవ్వుతావు? వర్క్ అట్లా నవ్వుతే ఎట్లా చెట? పొడి ఆడేస్తావు చెప్పు చదువుడా. మూతన్నం పోయి అది ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాడు. క్లీన్ గా ఉంది లేక మా అంతా మర్చిపో. ఈడ ఒక డ్రిల్ వేసుకుంటాం, ఇక్కడ వేసుకుని హోల్ పెట్టేసి ఇక్కడ పౌడర్ వేస్తాం. వేసి ఏసీ వేస్తాం. అది అయిపోయిందా? రండి. ఇప్పుడు ఇట్లా వస్తుంది, ఇట్లా గోడ పై నుంచి. మీకు బయటికి రావాలా లేకపోతే లోపల పక్క ఉండాలా? లైట్ అయ్యి సార్. అమ్మకి కనపడకపోకుండా నీట్గా ఉంటేనే ఇష్టము అప్పుడు లోపల నుంచి కింద నుంచి ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి ఇట్లా వెళ్ళిపోతుంది. ఏంది? పైప్ లైన్ ఓన్లీ పైప్ ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి వచ్చి ఈ కింద నుంచి వచ్చేస్తుంది, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎన్ని ఇంచుల పైపు? నీకే ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పైప్ ఉంది కదా, నేను చెప్తాను, టెన్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ తీసేసి ఆ పైప్ వస్తుంది 3 మీటర్స్ పైప్ వచ్చి ఇట్లా వచ్చి దీనికి సెట్ అవుతుందే. నువ్వు సేమ్ టు సేమ్ తీసుకున్నామా? లెట్రిన్ పైపు గ్యాస్ వస్తుంది. ఏమంటే ఇది బ్లూ ఫ్లేమ్ కదా, అది ఎల్లో ఫ్లేమ్. అది ఎల్లో ఫ్లేమ్ వస్తుంది. అట్లా కాదు, అంటే మీరు దాంట్లో నుంచి గ్యాస్ తీస్తారా? తీసేదేం లేదు మా నుంచి వస్తుంది. ఎట్లా వస్తుంది అది? పైపులు పెట్టంట గోబర్ గ్యాస్ ఐడియా ఉందమ్మా? లేదు. అదే మనం విలేజ్ సైడ్ మా ఊరవతలు ఏంటంటే పశువులు వాటి పేడ తీసుకొని వచ్చి ఎరువు తీసుకొని వచ్చి వేస్తాం కదా, వేసి ఒక దీంట్లో వేసి అన్న చెప్పండి. అది అదేమా అలా నచ్చుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. సింప్లిఫైడ్ గా చెప్పాలంటే నీకు ఇప్పుడు పేడ గోబర్ గ్యాస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, గోబీ కాదు, తెలుసులే పల్లెలో పేడ గుంతలో వేసి అదే గ్యాస్ వస్తుంది. గుంత దోగి రత్నం వాళ్ళంతా వాడేది అదే కదా. కొండవీటి రాజా కోట్లారని చూసానయ్యా. పద్మశ్రీ గారు, మీ షార్ప్నెస్ చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. సేమ్ టు సేమ్ టెక్నాలజీ ఇప్పుడు అప్డేట్ అయిందనమాట. B2K సారీ K2B B2K అంటే బాత్రూమ్ టు కిచెన్. బాత్రూమ్ టు కిచెన్. సో అంటే ఇప్పుడు నువ్వు 5-6 మంది ఇంట్లో ఉండల్లా, బాగా ఫుడ్ తిని ఇక్కడ ఉండల్లా అన్నావు కదా. అప్పుడు గ్యాస్ అంటే అప్పుడు వాళ్ళందరూ పోయి బాత్రూమ్ లో ఎరువు అంటే అదంతా ఎరువయ్యి దాని నుంచి గ్యాస్ తీస్తావా? మొండమయ్యా అంటే నేను కంపెనీ అనుకున్నాను. నీ బొందలా బీటుకే అతే హాయ్ చెప్పండి. హాయ్ చెప్పాలంట. ఎంత బియ్యం ఇచ్చి గ్యాస్ ఇస్తాడంట నీ మొగంలోకి మండా నీ అగ్గి పెట్టా. సపరేట్ పొడి ఉంటుంది, ఆ పొడి వేస్తేనే ఆ పొడి వేస్తే ఆడవై కూర్చుంటే వాళ్ళ దాంట్లో పోవాలి పొడి, వాళ్ళకి లోపలికి పోవాలి. జుట్టు బిర్యానీ మసాలా అనుకుంటాను ప్రతిసారి. బిర్యానీ మసాలా తెచ్చిపోతాను నువ్వు. నీకేమన్నా మెంటలా? ఎవరయ్యా నీకు నేర్పించింది? ఇదే కంపెనీ లేదు, నా పొందలేదు. ఎట్లా పెడతారా వాళ్ళమ్మ దొడ్డుకుతో గ్యాస్? అతే హాయ్ చెప్పండి. అతే హాయ్ చెప్పండి. అతే ఏంది హాయ్ హాయ్ అంట? ప్రమోషన్ అంటే పాపం B2K దిక్కుమాల ప్రమోషన్. బాత్రూమ్ తో గ్యాస్ ఇస్తాడంట పనికి మనలోడు. పడుతాయి తెప్పించి నాకు పిచ్చిదాన్ని చేసి ఇవన్నీ చెప్పినారు. దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి. అది కంపెనీకి వెళ్తుందా? నీ కంపెనీకి పోకడు దాని మళ్ళా బొందలేకి స్వీటు
ఈ టైప్ జాబ్ తిని మీరు వెళ్ళారంటే కాదు. మన గ్యాస్ వస్తుంది. నా మనం ఇప్పుడు పైప్ కనెక్షన్ తీసుకొని పోయి కిచెన్ ఇచ్చుకుంటే గ్యాస్ వస్తుంది కదా. ఎట్లా వస్తుంది? పైప్ కనెక్షన్ తీసుకోండి, పైప్ కనెక్షన్ కిచెన్ ఇచ్చుకుంటే గ్యాస్ వస్తుంది కదా. వస్తుంది కదా. ఎట్లా వస్తుంది ఎట్లా వచ్చింది గ్యాస్ ఎట్లా వచ్చింది? లోపల నుండి అన్నా లెట్రిన్ దాని నుంచి గ్యాస్ ఇస్తారంట దర్బేస్ మగవాళ్ళు. కాదన్నా గోబర్ గ్యాస్ వస్తుంది కదా ఇప్పుడు ఆవు పేడతో గ్యాస్ చేస్తారు. అవి లేదు ఇప్పుడు అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి అవన్నీ. ఓహో స్ట్రాంగ్ ఇప్పుడు వస్తుంది. అట్లా చేసినారు ఇప్పుడు లేదు. లేదంట ఇప్పుడు ఇదంట మంచిదిమా ఇది. దీంతో చేస్తారంట, దీంతో మనిషి దాంతో చేస్తారంట. మనకి మళ్ళీ నమ్మలే నేనే నమ్మలే. నిజంగా వస్తుందన్నా ఊరికే ఉండండి చాలు గానీ. అవి పేడ అది అంటే అది ఫెయిల్ అయిపోయినాయి అవి ఇప్పుడు ఏడ ఎత్తిపోయినాయి. అది ఆవు పేడది పోయిందా? మనిషి పేడది బాగా. మనిషి పేడ నువ్వు వేసుకోపో దండిగా వస్తుంది. నిజంగా వస్తుంది పెద్ద అడుగు కావాలంటే. మీ ఇంట్లో మీ జనాభా దండిగా వస్తుంది. పో నెలకు 4 గ్యాసులు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ చూడండి, మీరు మనుషులు పిలవడానికి కొంచెం ఇబ్బంది పడేటట్టయితే చెప్పండి, నేనే వస్తాను. మీరు చేస్తావా ఇంత నా ఎరువు వస్తుంది. నాయనా నేను నా ఎరువుతో నేను కావాలంటే మీకు గ్యాస్ ఇస్తా. నా ఎరువుతో నేను మీకు గ్యాస్ ఇస్తా. నాయన నమస్కారం అప్ప, నాకు చెప్పదు తప్ప. వారం రోజులు అన్నం తిన్నా, వారం రోజులు అన్నం తిన్ను నేను. పొదుపు చేయాలనే ఇప్పుడు గ్యాస్ అది ఏమి లేదు నా వాళ్ళ మాట్లాడాలి. 2 బాత్రూమ్లు ఉన్నాయా పైప్ కనెక్షన్ పెట్టి ఏమన్నా నేను నమ్మలేదు అవన్నీ. నేను నమ్మలే అవన్నీ. డైరెక్ట్ వెస్టర్న్ కి అటాచ్ చేస్తాం అంతే. పోప్ప నువ్వు పోయి మీ ఇంట్లో చేసుకోపో. పిండేదినా పిండే పైప్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ లేదు కరెంటు బిల్లులు కదా కొట్టినట్లు కొడతారు. ఎంత పేడతో రావడం లేదనే ఇప్పుడు మా అమ్మకి వేరే సెటప్ చేస్తానన్నా. మూసుకోపా, నువ్వు ఇట్లా గబ్బు లేపద్దు కానీ.